జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. ఈ వారానికి నాకు గ్రాసరీస్ అన్నీ వచ్చేసాయి బిగ్ బాస్కెట్ నుండి. సో అవన్నీ కూడా నేను రీఫిల్ చేసుకుంటూ బాటిల్స్లో ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాము. ఏంటి అంటే ఆధ్యాత్మిక సాధన, భగవంతునికి దగ్గర అవ్వాలి, మన కుటుంబాన్ని కూడా భగవంతుని వైపు తిప్పాలి అనే తపన ఇంటి స్త్రీకి ఉందనుకోండి, ఇంటి ఇళ్ళకి ఎలాంటివి ముందు బేసిక్గా ఎట్లాంటి కరెక్షన్స్ చేసుకోవాలి, ఎట్లాంటి అలవాట్లు చేసుకోవాలి అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారము, నాకు అనుభవం అయిన దాని ప్రకారము, పెద్దల నుండి నేను గ్రహించిన దాని ప్రకారం నేను ఏం పాటిస్తాను, ఏం పాటిస్తే మనకి తేలిగ్గా ఉంటుంది, మనము ఇతర సాధన చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనేవి కొన్ని విషయాలు ఇక్కడ షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇట్లా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే కూడా నాకు కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది. ఒకటేంటంటే మెయిన్గా వంటగదిలో థింగ్స్, మనకి యూటెన్సిల్స్ ఉంటాయి కదా, వంట పాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడాను అవి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఏంటంటే మనము రెగ్యులర్గా వండుకునే వంటలు ఏముంటాయి, పాలు కాచుకోవడము, అన్నము, కూరలు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా మెయిన్గాను. టిఫిన్ కానేసి ప్లేట్స్, గ్లాసులు ఇలాంటివి అవి మనకి కొంతకాలానికి, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నుండి ఈ రోజు నుండి చూసుకుంటే మనకి ఒక నెల రోజులు కనుక గమనించుకుంటూ ఉన్నామనుకోండి, రెగ్యులర్గా ఏం వాడుతున్నాము, ఏవైతే రెగ్యులర్గా మనకి యూసేజ్లో ఉన్నాయి అనుకునేవి మాత్రమే మనము కిచెన్లో ఉంచుకుని వాడుకుంటూ ఉంటే ఎంతో తేలిగ్గా పని అయిపోతుంది. అసలు అదొక భారం లాగా, గిన్నెలన్నీ కూడా వాడేసి మళ్ళీ అవన్నీ తోమడానికి పనమ్మాయి రాలేదని, ఇంకా ఇన్ని ఉన్నాయి ఇన్ని తోమాలని, అవన్నీ సర్దడానికి ప్లేస్ లేదని క్లమ్జీగా అయిపోయి ఒకటి తీస్తుంటే 4 పడిపోయి ఇట్లాంటి పరిస్థితి ఉందనుకోండి, మనకి అదొక రకమైన ఇరిటేషన్ అనేది వంటగదిలోనే స్టార్ట్ అయిపోద్ది. ఆ ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వేటి మీదన్నా ఫోకస్ పెట్టాలి అని అంటే హాఫే ఉంటుంది, కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఆ ఫోకస్ అనేది అన్నిటి మీదకి వెళ్ళదు. అన్నిటి మీదకి అంటే అది పూజ అని చెప్పేసి అనట్లేదు, వేరే ఏ పనులైనా కానీ చేయాలన్నా కానీ మనకి అదొక రకమైన ఆ ఇరిటేషన్తోనే చాలాసేపు అది క్యారీ అవుతుంది అనమాట. మన మైండ్లో కొంత స్పేస్ ఆక్యుపై చేసి ఆ ఇరిటేషన్ అనేది, వంటగది ఇరిటేషన్ అనేది మాత్రం మిగిలిన అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. సో వంటగది ఎంతసేపు కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా, అంతేనా ఏముంది వంట చేయడం అంటే ఇది పెద్ద పని అన్నట్టుగా ఉండాలి, అంత తేలిగ్గా ఉండాలి. మనకి అసలు అక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా హ్యాపీగా కూడా అనిపించాలన్నమాట, ఇంట్రెస్ట్గా కూడా అనిపించాలి. అలా అనిపించాలి అని అంటే మనమే అబ్జర్వ్ చేసుకొని మనం ఏం వాడుతున్నాము, రెగ్యులర్గా మనకి ఏమైతే అవసరం ఉన్నాయి అనే థింగ్స్ మాత్రమే ఉంచుకొని మిగిలినవి ప్యాక్ చేసి పైన పెట్టేసేయండి ఎక్కడైనా స్పేస్ ఉంటే ప్రస్తుతానికి. తర్వాత ఇంకా కొంతకాలం ఒక 1 ఇయర్ చూడండి, 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా ఆ పైన ప్యాక్ చేసి పెట్టేసిన థింగ్స్లోంచి ఏ ఒక్క థింగ్ మనం బయటకు తీయలేదు అనుకోండి, ఇంకా అది మనకి అసలు ఎప్పటికీ అవసరం ఉండేదే కాదు. అయితే ఏదన్నా సెకండ్ హ్యాండ్లో సేల్ చేసేయడమా, లేదా ఎవరైనా వాడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయడము అనేది బెస్ట్. మనకి పెద్ద భారం దిగిపోద్ది అనమాట. నాకు కిచెన్లో ఏమేమి థింగ్స్ ఉంటాయి అనేది నేను తర్వాత ఒక వీడియోలో చేసి చూపిస్తాను, నా కిచెన్ చూపిస్తూ. అప్పుడు మీకు నిజంగా మీరు షాక్ అవుతారు. మొన్న ఈ మధ్యన మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ కిచెన్లోంచి ఏదో ఒకటి బాటిల్, ఏదో ఒక గ్లాస్ ఏదో తీసుకోవడానికి అని వెళ్ళేసి ఒక వార్డ్రోబ్ తెరిస్తే ఎన్ని ఉన్నాయో అసలు కిచెన్లో. ఆ వార్డ్రోబ్ నిండా బాటిల్స్, అన్ని బాటిల్స్లో అన్నీ ఉన్నాయి. నాకేంటి మహా అయితే ఒక 10 బాటిల్స్ ఉంటాయి కిచెన్లో, ఇన్నున్నాయి, అసలు ఏమేమి వండుతారా అనేసి నాకు ఆశ్చర్యంగా అనిపించింది అసలు. అంటే వాళ్ళ తప్పు, నేను కరెక్ట్ అనట్లేదు, అసలు ఇంకేమేమి వండుతారు, ఇవన్నీ పెట్టి ఏం వండుతారు అనేది నాకు చాలా షాకింగ్గా కూడా అనిపించింది. ఇన్నున్నాయి ఏంటి షాప్లో లాగా అనేది అనిపించింది. సో నా వరకు, నా మైండ్ సెట్ వరకు వచ్చేస్తే ఏంటంటే చాలా మినిమంగా ఉండాలి అనే అనిపిస్తుంది. అన్నీ కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనకి ఆఫర్స్ ఉన్నాయి అని అనుకోండి, ఇప్పుడు 1/2 kgది ఏదన్నా ఒక గ్రాసరీస్లో ఒక 1/2 kg ప్యాకెట్ నాకు అవసరం అవుతుంది 1 month కంటే, నేను ఆ 1/2 kg కొనుక్కుంటాను. 5 kgs కొనుక్కుంటే కనుక మనకి కాస్ట్ తక్కువ పడుతుంది, 3 kgs తీసుకుంటే తక్కువ పడుతుంది అనేవి మాత్రం తీసుకోను. నాకు ఒక టీ పౌడర్ ఉందనుకోండి, ఒక 100 grams టీ పౌడర్ అనేది 1 month పైనే వచ్చేస్తుంది. అయితే 1/2 kg తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది, కేజీ తీసుకుంటే ఇంకా తగ్గుతుంది కదా, అట్లా మటుకు తీసుకోను నేను. హెయిర్ ఆయిల్ ఉంటుంది, ఇప్పుడు పారాషూట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తుంటాము, లీటర్ తీసుకుంటే చాలా తక్కువకి వస్తుంది. 100 ml తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. నాకు మాత్రం ఎక్కువ తీసేసుకొని స్టాక్ అయితే నేను చేసుకోను. ఎప్పుడు కూడా అలా తక్కువ ఐటమ్స్తోనే మేనేజ్ చేసుకుంటూ ఉంటా. మేనేజ్ చేసుకోవడం అంటే ఒక మంత్కి, ఒక నెలకి ఎన్ని కావాల్సి వస్తాయి అనేవి మాత్రమే
తెచ్చుకుని పెట్టుకునే అలవాటు నాకు. కూరగాయలైనా అంతే, ఒక వారానికి ఎన్ని కావాల్సి వస్తాయి, 5 డేస్కి ఎన్ని కావాల్సి వస్తాయి అని చూసి అన్నీ కొనుక్కుంటాను. కానీ ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి కానీ కాస్ట్ తక్కువ ఉందని మట్టుకు నేను అస్సలు కొని తెచ్చుకోను. ఏమో మరి ఆ ప్రాక్టీస్ అయితే నాకు బాగుంది. సో నాకు పెద్ద పని అయితే అనిపించదు. చాలా తక్కువ థింగ్స్ కదా, నేను రైస్ దేంట్లో ఉండాలి, కర్రీ దేంట్లో ఉండాలి, పప్పు దేంట్లో ఉండాలి, చట్నీ ఏ బాక్స్లో పెట్టాలి, ఎవరి ప్లేట్ వాళ్ళది, ఎవరి గ్లాస్ వాళ్ళది, ఎవరి కప్పు వాళ్ళది అన్నట్టుగానే ఉంటాయి. స్పూన్స్ ఇంకా అట్లా చాలా లిమిటెడ్గానే నేను కిచెన్లో అయితే పెట్టుకుంటాను. నాకు ఈజీగా ఉంటుంది. ఎంత చిన్న కిచెన్ ఇచ్చేసినా కూడా నా థింగ్స్ అన్ని పట్టేస్తాయి, సరిపోతాయి. రెండోది వచ్చేసి బట్టలు. ఒకసారి ఇప్పుడు నా బట్టలు చూపించాను కదా ఎన్ని ఉంటాయో, నాకు చాలా తక్కువ, ఒక ర్యాక్ సరిపోతుంది నా బట్టలకి. అట్లా అని ఫంక్షన్కి వెళ్ళడానికి ఫంక్షన్ వేర్వి కొన్ని చూడీదార్స్ ఉంటాయి, శారీస్ ఉన్నాయి 2-3. ఇంకా అవి ఫంక్షన్స్కి వేసుకోవడానికి, డైలీ యూస్కి ఇవి, ఇట్లా బయటకు వెళ్తే ఇవి, కొంచెం స్పెషల్గా ఎక్కడన్నా వెళ్తున్నామంటే ఇవి అని చెప్పేసి టోటల్గా చుడీదార్స్ అన్నీ కలిసి నా దగ్గర ఉండేది ఒక 15, అంతే, 10 to 15 మధ్యన ఉంటాయి. అలాగే శారీస్ అయితే 3 శారీస్ ఉన్నాయి. నిజంగా నా దగ్గర 3 అంటే 3 శారీస్ ఉన్నాయి. 2 పట్టు చీరలు, ఒక ఫ్యాన్సీ శారీ, అంతే. ఇంకా అంతకు మించి నేను పెంచుకొని కూడా, నాకు కొనుక్కోవాలి అన్న కోరిక అని అంటే ఎట్లా అంటే, ఇప్పుడు పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అవి కనుక ఓల్డ్ అవుతున్నాయి అని అనుకోండి, అవి నేను మళ్ళీ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కన్వర్ట్ చేసేస్తాను. అప్పుడు ఆ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏవో 3-4 ఉంటాయి కదా, ఆ 4ని రీప్లేస్ చేస్తానే కానీ ట్రెండ్కి తగ్గట్టుగా డ్రెస్సులు కొనేసుకోవడము, ఇంకా వార్డ్రోబ్ నింపుకోవడం అనేది అయితే నేను మొదటి నుండి కూడా అలవాట్లేదు. అండ్ మా సాహితికి కూడా నేను అట్లే అలవాటు చేస్తున్నాను. సో చూడాలి తర్వాత తను ఎలా చేంజ్ అవుతుంది అనేది. ప్రస్తుతానికైతే షీజ్ ఓకే. ఇట్లా అనమాట. బట్టలు ఒకటి, కిచెన్ యూటెన్సిల్స్ ఒకటి మన భారాన్ని పెంచేస్తాయి, మిగిలిన వాటి మీద ఫోకస్ లేకుండా చేస్తాయి మెయిన్గా లేడీస్కి. సో అవి మాత్రము తగ్గించేసేసుకొని స్పేషియస్గా పెట్టేసుకున్నాము అని అనుకోండి ప్లేస్ని, మనకి క్లీనింగ్ ఈజీ, మెయింటెనెన్స్ ఈజీ, మనకి కావాల్సినంత టైం కూడా ఉంటుంది. ఒకళ్ళెవరో ఒక జపాన్ ఒకతను బ్లాగ్ రాశాడు అని చెప్పేసి చాలా ఫేమస్ అయిపోయింది అనమాట, చాలా వైరల్ అయింది అది. అతను ఏంటంటే హౌస్ షిఫ్ట్ అయ్యాడంట, ఒక ప్లేస్ నుండి ఒక హౌస్ నుండి ఇంకో హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు తన యూటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో బాక్సెస్లో ప్యాక్ చేసి పెట్టేసుకుంటారు కదా, వాటిలోంచి తీయకుండా కావాల్సిన దాని వరకు తీసుకొని వాడుకోవడానికి మొదలుపెట్టి వాడుకుంటూ ఉంటే తను 1.5 year తర్వాత చూస్తే కూడా ఏవైతే ముందుగా తీసుకున్నాడో, ముందు 2-3 రోజుల్లో కొన్ని థింగ్స్ ఏవైతే తీసుకున్నాడో అవే వాడుతున్నాడు. కానీ ఇంకా ఆ కార్డ్బోర్డ్ బాక్సెస్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా అట్లాగే ఉండిపోయాయంట. 1.5 year పైన అయింది. నేను వాటిలో ఉన్నది ఏ ఒక్కటి తీసి నేను వాడలేదు. ముందు 2-3 రోజుల్లో ఏవైతే కుకింగ్కి వాటికి తీసుకొని వాడుకున్నానో అవి మాత్రమే 1.5 year గాను వాడుతున్నాను. సో ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా నాకు అవసరం లేనివే కదా అని చెప్పేసి అనిపించింది. సో నేను అవన్నీ డొనేట్ చేశాను. చాలా ప్రశాంతంగా ఉంది నాకు. ఇప్పుడు నా దగ్గర ఉన్న థింగ్స్ మాత్రమే వాడుకుంటూ ఉంటే నాకు అసలు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ఒక బ్లాగ్ రాశాడు చాలా కాలం క్రితము. చాలా హిట్ అయింది అనమాట అది. ఆ ఫార్ములా ఫాలో అవ్వడం కూడా చాలా మంచిది అనిపించింది. చాలా వరకు మనకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి అనిపించింది. సో అట్లయితే ఒకసారి ట్రై చేయండి, డీక్లటర్ చేసేసుకోండి కిచెన్. యూస్లెస్ ఎలాగో మనము తీసేస్తాము, మనకి మంచివే కదా అని అనిపించినవి కూడా కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే తప్ప మిగిలినవన్నీ తీసేసి ఎక్కడైనా ఒక బాక్స్లో పెట్టేసి ఎక్కడైనా పైన పెట్టేసేయండి మీకు అడ్డం లేని చోట. ఆ తర్వాత కొంతకాలానికి అబ్జర్వ్ చేస్తే ఎంత ప్రశాంతత అనేది కిచెన్లో నిండుకుంది అనేది మనకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా కొన్ని ఎక్కువే ఉన్నాయి నా దగ్గర కూడా, థింగ్స్ చాలా ఉండేవి అనమాట ఒక టైంలో, ఒక 4-5 years ముందు. అప్పుడు తర్వాత నుండే నేను అలవాటు చేసుకున్నాను తగ్గించేసుకోవడం అనేది. కిచెన్ థింగ్స్ అన్నీ తగ్గించేసేసుకున్నాను, చాలా వరకు డొనేట్ చేసేసాను కావాల్సిన వాళ్ళకి. ఇంకా అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. సో ఫైనల్గా నా దగ్గర ఏ థింగ్స్ ఉన్నాయి అనేది ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను. సో నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎనీ టైం కిచెన్లోకి వెళ్ళినప్పుడు వర్క్ చేసుకోవడానికి కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయ్యాను కదా, షిఫ్ట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా నాకు కిచెన్ సర్దుకోవడం ఎంత ఫ్యూ అవర్స్లోనే నేను మొత్తం అన్ని సర్దేసి పెట్టేసుకున్నాను. నాకు అంత లిమిటెడ్ థింగ్స్ ఉంటాయి నా దగ్గర కిచెన్వి. అండ్ అన్నీ వండుకుంటాము, తింటాము, అన్నీ చేసుకుంటాము. థింగ్స్ అయితే వెరీ లిమిటెడ్ అనమాట. కిచెన్కి ఏవి యూజ్ఫుల్, ఏవి యూస్లెస్ అనేవి కూడా నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఎవరికైనా
కొత్తగా కిచెన్ పెట్టుకునే వాళ్ళకి లేడీస్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదు కొంచెము పీస్ఫుల్గా ఉండాలి, కాస్త ఆధ్యాత్మికత వైపుకి వెళ్ళాలి, ఎక్కువ టైం గ్రంథాలు చదవడంలో టైం స్పెండ్ చేయాలి, భగవద్గీత నేర్చుకోవడంలో చదవడంలో టైం స్పెండ్ చేయాలి, కానీ టైం సరిపోవట్లేదు, లేదా మన హెల్త్ పరంగా వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ వెళ్తూ ఉండాలి, టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని అనిపించిన వాళ్ళ కోసము హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట కొన్ని చేసుకుంటే. అదేంటి కిచెన్ థింగ్స్ తగ్గించేసుకుంటే టైం ఎక్కడి నుండి వస్తుంది అని అనుకోవచ్చు, కానీ టైం వస్తుంది. నేను ప్రాక్టికల్గా నేను ఇంకొక వీడియోలో మీకు నా కిచెన్ థింగ్స్ చూపిస్తూ ఆ విషయాలు చెప్తాను, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అది. సో ఇంకో మంచి వీడియోతో మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.